అరే ఈసారి కినాల మాత్రం ఫుల్ నీళ్ళున్నాయి. నీళ్ళంటే ఏకత్తుంది అంటే గణపతి పండుగ కూడా మరి నువ్వు పంపుతాం కదా గణపతిని. గణపతి పంపాలంటే ఫస్ట్ గణపతి కొనాలా, గణపతి కొనాలంటే గణపతి పెట్టాలా, అంటే యూత్ మీటింగ్ పెట్టాలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంతా కూడితే 20 రోజులు లేదు. ఈ నీళ్ళని చూస్తే నాకు యాయకి వచ్చింది. అబ్బా గణపతి పండుగ దగ్గరకు వచ్చింది. ఇవరకు మా యూత్లో ఉలుకు లేదు పలుకు లేదు. ఇవరకు మా యూత్లో ఉలుకు లేదు పలుకు లేదు. వేరే వేరే వాళ్ళు అయితే గణపతి పెట్టేది పెడుతురు, స్టేటస్లో మొత్తం దించుతురు. ఎట్లా వేసి ఇలా యూత్ మీటింగ్ పెట్టి గణపతిని ముంగటికి తీసుకుపోతే తప్ప మనకైతే సెట్ కాదు. ఊళ్ళో మనమే నెంబర్కి పెట్టాలా. నాడు ఇవాళ నేను యూత్ మీటింగ్ పెడతా, అందరిని తీసుకొచ్చి పెద్ద గణపతి పెట్టి ఇక్కడనైతే మంచిగా నిమజ్జనం చేస్తా. సరే నేను యూత్ మీటింగ్ ట్రై చేస్తా. ఇందులో మన యూత్ వాళ్ళకి మన గణపతి ఏడున్నది? గణపతి గ్రూపు ఏడాదాయ దొరుకుతుందా? గణపతి ఏడాదాయ దొరుకుతుందా? గణపతి గణపతి దొరికింది. గణపతి సభ్యులకు తెలియజేయనది ఏమనగా మన ఊరిలో మన యూత్ మనము గణపతి పెట్టాలా. ఇంకా మీకు సోయి లేదు, తాక్కుడా తిని కూడా ఊకోర్రి. జల్ది రారి. నేను గ్రూప్ మీటింగ్ పెడుతున్నా. ఇవాళ మన అడ్డకాడికి అందరు రావాలా. ఊళ్ళో అందరూ గణపతి ఆర్డర్ ఇచ్చొచ్చిర్రు, పెద్ద ఆర్డర్ ఇచ్చొచ్చిర్రు. మనకు పోతే ఒక చిన్న గణపతి కూడా దొరకదు. ఎంత జల్ది వస్తే అంత. ఉన్నోళ్ళు అయితే రారి మీటింగు. సీరియస్ చెప్తున్నా. ఓకే, అడ్డకాడ వెయిట్ చేస్తా, తొందర రాగలరు. అరే ఎయిరా నీ వెనకత్తున్నావు వాడు. నా వెనకెళ్ళి ఎత్తున్నాడు ఆల్రెడీ. పక్కకంటే నా ముంగడికి వెళ్ళి పడ్డది ఆల్రెడీ. వచ్చారావో కోపే అక్కడ గ్రానైట్ ఒకటి నువ్వయ్యో మొత్తం వెనక గంజి పెడుతున్నాడు ఇది గట్టిగా. ముంగడికి వెళ్ళి నువ్వు పక్క గంజి ఎయ్యరా అని పక్క గంజి అగో ఇదేంద్రా మొత్తం గ్రూప్ లో టింగ్ 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 అని మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఒకసారి ఎన్నో లేదు గీయాలి మస్తు మెసేజ్లు వస్తున్నాయి. ఇదేందో ఓపెన్ చేసి చూద్దాం. చూడు ఒకసారి. ఏమో వాయిస్ రికార్డ్ పెట్టింది పసంద్ మామ. ఇందాం ఒకసారి. గ్రూప్ సభ్యులకు తెలియజేది ఏమనగా గణపతి మీటింగ్ ఉంది, అందరూ తొందరగా రాగలరు. రాకపోతే మంచిగా ఉండదు, మన అడ్డకాడికి రాగలరు. గణపతి గురించి మీటింగ్ ఉన్నదట, పోదా మరి. పోదాం పయ్య. మళ్ళా పోకపోతే దాండు తీస్తారు అట్లా. అరే నేను ఎప్పుడని పెట్టినా ఊళ్ళు వస్తారు. అబ్బా ఏమైనా అర్థం యూత్ లీడర్ ఉండద్దురా బాబు. చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఉరకాల. ఏమన్నా అయితే మన మిన్ని ఎత్తరు. హే ఇద్దరైతే వస్తారు. మీరైతే వచ్చిర్రు. అసలు మనం గణపతి పెట్టాలనుకుంటుర్రా అనుకుంటుర్రా మీరు? లేదే మీటింగ్ అయితే పెట్టిరు. మరి ఈసారి గణపతి పెట్టుడా మరి లేదా ఏం అర్థమైతలేదు మాకు. కొద్దిగా ఎప్పుడు మరి ఏంటిది అనేది. అవు మామ గ్రూప్ లో అయితే మెసేజ్ పెట్టినావు అడ్డకాడికి రమ్మని. ఇక చూస్తే ఓ రానే రాలేదు ఎట్లా మరి? అత్తారు. అవునే మంటగాడు వాడు ఫోన్ చేయలే. మాడు వచ్చేటోడే నాడు. అవునా మంటగాడు ఫోన్ ఎత్తా. దాంతోనే మస్తుండే ఏం చేయమంటే మంచిగా ఉన్నది. దాంతో చెయ్యి. అట్లుంటది మనతోని. హలో ఎడనవరా మాట మూడు వచ్చినాయి పొలంకాడ. అరే మంట ఇవాళ గణపతి మీటింగ్ రా. జల్లిరా రాకపోతే జల్లిరా. ఇక్కడ మీటింగ్ ఉన్నది జల్లిరా. అత్తున్నా జర మూడ భయ వస్తా. సరే జల్లిరా. ఇలా గణపతి మీటింగ్ అంట పోయి ఆడ పొక్కిలేసేద్దాం, మంటలేద్దాం అందరికి. చెప్పండి కొనేసలే కాదు. ఇంకేంద్రా ఈ సంవత్సరం కూడా ఎప్పటిలెక్క మనకు గణపతి పెట్టుడే. అందుకే యూత్ మీటింగ్ పెట్టినాం. నమస్తే. అంతా వచ్చేనా? ఇలా గణపతి మీటింగ్ అన్నారు. మరి ఏంది ఏం కథ? ఇంకేంద్రా మరి చెప్పాలా? ఎట్లా చేద్దాం, ఏం కథ, ఎట్లా చేద్దాం?
ఏంది మామ దోమలలో కూర్చుని పెట్టిన ఏమంటానో ఏం మీటింగ్ మొత్తం గులగుల పెట్టి మునుగుతుంది మొత్తం గులగుల పెట్టి మునుగుతుంది. అవునే దోమలు ఘోరంగా కుడుతున్నాయి. ఏ మాట గోలకు వచ్చినాయి ఇంత ఘోరం ఉంటుందా? దోమలు కుట్టుతాం మనవాడ. అవునే దోమలు కుట్టుతాం మనవాడ. అవునన్నా మా అడ్డగాడి వేరే అడ్డగాడి పోదాం అన్ని గడ్డి దోమలే మునిగినాయి. ఈడ కూర్చుని పెట్టినావు ఉన్నాడు. అవును మరి వేరే కాడికి పోమా? చలో ప్లేస్ బాగుందా? నెంబర్ కూర్చోరి. అరే అందరికి ఫోన్ చేసిన పని మీద పోయిన వాళ్ళు ఉన్నారు, దుబాయ్ పోయిన ఉన్నారు, ఉన్నోళ్ళం గీళ్ళమే. పోయినసారి అయితే గణపతి అయిపోయింది, దాని గురించి మళ్ళీ మాట్లాడద్దు. ఈసారి మాత్రం గణపతి హైలైట్ పెడదాం, ఓకేనా? మంచికి ఒక 1000 రూపాయలు వేసుకుందాం అందరం. మొత్తం అయితే పైసలు 1000 అవునరా? పైసలా 1000 అవునరా? అవును మామ 1000 రూపాయలు ఎందుకే? పోయినసారి మధ్యలో డీజే ఫెయిల్ అయింది. అన్నదానం ఒకరు పెట్టిర్రు, గణపతి కొని ఇచ్చిర్రు, పూజ సామాన్లు 1000 కొని ఇచ్చిర్రు. అలా పైసలు మిగిలేవా నీకు? మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు కలిపి అంటున్నావు. అవన్నీ లెక్కలు చెప్తేనే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తా నేను. అవన్నీ లెక్కలు చెప్తేనే ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తా నేను. అనే 1000 ఎందుకే? పోయినసారి నువ్వే క్యాషియర్ చేసినావు. పోయిన లెక్కలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపెట్టి ఇప్పుడు 1000 తోటి అల్లనే కలిపేసుకోవచ్చు. 1000 ఇబ్బంది ఈసారి. అరే మాట పెండ మొక్క వేసుకొని నన్ను చూస్తున్నాయిరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అరే మాట పెండ మొక్క వేసుకొని నన్ను చూస్తున్నాయిరా. యూతులు ఉన్నావు కదా, అడుగు లెక్కలు అడుగు. బాయ్ నాకు ఈ లెక్కలు బెక్కలు ఏం సంబంధం లేవు. నేను కొత్త వచ్చిన యూత్కి నాకు లాస్ట్ రోజు మాత్రం డబుల్ డీజే అవ్వాలి. నేను 2000 ఇస్తా, సరేనా? డబుల్ డీజే అవ్వాలి. నేను 2000 ఇస్తా, సరేనా? వా 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 నన్ను లెక్కలు ఆడుతుర్రారా? సత్యపూసలు సత్యపూసలు సత్యపూసలు. అరే పోయి నీకు యాదకుందా? పోయినసారి గణపతి పంపిన రోజు ఆనాడు సాయంత్రం యూత్ వాళ్ళకు ఒక్కొక్క బీర్ ఇస్తే నువ్వు బాబాయ్ బాబాయ్ అంటే సాటు కొండపోయి నీకు 3 బీర్లు ఇచ్చిన స్ట్రాంగ్ 3 బీర్లు అంటే సాటు కొండపోయి నీకు 3 బీర్లు ఇచ్చిన స్ట్రాంగ్ 3 బీర్లు తాగినావు. అవును ఆ లెక్కేదిరా? ఇప్పుడు లెక్కలు చెప్పరా నాకు? అవునే అవునే బాబాయ్, కరెక్ట్ కరెక్ట్. मस्त शेड्स होणार नीला अप्पो कमला हसन అబ్బబ్బబ్బ ఈడు ఈ ముఖ్యమైన క్యారెక్టర్ ఈడు. అబ్బబ్బబ్బ ఈడు ఈ ముఖ్యమైన క్యారెక్టర్ ఈడు. అవురా ఆనాడు నేను బీళ్ళు దాగా విసుకు దాగా అంటే నైటు 12 ఆ డీజే సౌండ్ రాగా ఆ గౌడుని లేపి వాళ్ళ ఇంటికాడ కుండల పాసికాయలు పెట్టి ముంగడ పెడితే చిప్పడి తాగినావు కదరా యాదికిలే మరి లెక్కలు. ఆవిడ గౌడికి ఇప్పటికి రూపాయి ఇచ్చినావా? యాదికిలే మరి లెక్కలు. ఆవిడ గౌడికి ఇప్పటికి రూపాయి ఇచ్చినావా? లెక్కలు అడుగుతున్నావు. అవును మామ నువ్వు అన్న నిజమే, బరాబరే. అవురా మంట మరి నీ సంగతి ఏంటిరా అడుగు. అవురా మంట మరి నీ సంగతి ఏంటిరా అడుగు. బాయ్ నాకేం తెలియదు, నేను కొత్తగా వచ్చిన. నాకైతే లాస్ట్ రోజు డబుల్ డీజే అవ్వాలి. అబ్బాయి अरे ఏంట్రా ఇది? నాకైతే లాస్ట్ రోజు డబుల్ డీజే అవ్వాలి. అరే నీ డబల్ డీజే కాదురా, ట్రిబల్ డీజే తెప్పిస్తా. ఓకే క్యాంటర్ డీజే తెప్పిస్తా. నాకు విమానం డీజే ఉంటే కూడా మీద పెట్టి తెప్పిస్తుంది. అబ్బర బిడ్డ. అరే ఇక చెప్పు ఇంకా చెప్పన్నా, ఇంకా లెక్కలు తీ అన్నా. అద్దు మామ నువ్వు 1000 కాదు 1500 ఇవ్వమని ఇస్తాను. ఈ లెక్కలు మాత్రం దియకే. అద్దు మామ నువ్వు 1000 కాదు 1500 ఇవ్వమని ఇస్తాను. ఈ లెక్కలు మాత్రం దియకే. అద్దు ఈ లెక్కలు మాత్రం అసలుకే దియ. ఏ బాబాయ్ లెక్కలు అయితే ఈసారి అడగాకు. 1000 రూపాయలు కాదు 1500 ఇవ్వమంటే ఇస్తాం. లెక్కలు అయితే మేము అడగాం. లాస్ట్కు పోయినసరి ఎట్లా చేసినాం, ఇది పట్టుకొస్తే సెట్ ఇక మాకు. ఓకే పట్టుకొస్తా కానీ సరే అదంతా అయిపోయింది. ఈ సంవత్సరం గణపతి గురించి ఎట్లా చేద్దాం, ఏం కథ చెప్పుర్రి. బాబాయ్ ఈసారి అయితే గణపతి అయితే పెద్ద ఉండాలా. టీషర్ట్లు పక్క కొట్టిపియాలా. కానీ మంచిగా ఉండాలి ఈసారి అయితే గణపతి. అవా వేద్దాం ఈసారి. మనదే ఉండాలా తోపు ఊర్లే ఈసారి. ఇగో మామ నాకైతే ఏం లేదు. గుడ్ ఎల్కేజీలో పడండి. ఈసారి మొత్తం డెకరేషన్ మొత్తం హై లెవెల్ ఉండాలి. లైట్లు ఈడికెంచి మొత్తం రోడ్డు గ్రామ పంచాయతీ దాకా ఉండాలి. మొత్తం బస్ స్టాండ్ మొత్తం జగ్ మారాలి. మన పేరంటే మొత్తం అబ్బా పోరలు ఏం చేసిర్రా అనుకోవాలి.
అరే మంట నువ్వేం సపోర్ట్ చెప్తలేవురా చెప్పు చెప్పు. అన్నా నాది ఇప్పుడు చెప్పిన ఒకటే మాట, నాకు మాత్రం లాస్ట్ రోజు డబుల్ డీజే కావాలా, అందరం ఫుల్ అయి పొక్కిలై ఫ్లైట్లలో ఉండాలంటుండ అందరం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న అందరం ఫుల్ అయి పొక్కిలై ఫ్లైట్లలో ఉండాలంటుండ అందరం. మీరు అస్సలు ఉన్నారా. ఫస్ట్ మనం చేసేది వినాయక నవరాత్రులు. మరి గణపతి తీసుకొద్దాం, మంచిగా పూజ చేద్దాం. 9 రోజులు మంచి భక్తి శ్రద్ధలతో మంచిగా పూజలు పునస్కారాలు చేసి అన్నదానం చేద్దామని ఒక్కొనికన్నా ఉందారా? తాగుడు తినుడు డబల్ డీజేలు దుంకుడు, నీకేమో డెకరేషను, నీకేమో పెద్ద పెద్ద గణపతులు కావాలి. ఒక్క రూపాయి ఏడు కానీ అవన్నీ ఎడికని చెప్తాయిరా. నడురి మీరు అందరూ. ఇవన్నీ ఈసారి ఏం లేవు. ఫస్ట్ 9 రోజులు చంద్రాలు తిరుగుదాం. మంచి చంద్రాలు తిరిగినాక విగ్రహదాతను తీసుకురారి, పూజ సామానికి దాతలను తీసుకురారి, మంచిగా 1000 రూపాయలు ఇవ్వరు. లాస్ట్కి అయిపోయినాక గణపతిని మంచిగా అంపినాక ఒక రోజు డిన్నర్ వేసుకుందాం మన సొంత పైసలతోని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకేనా? యూత్ మీటింగ్ అయిపోయింది, మంచిగా వేసుకోవాలి గణపతి. అవును మామ చాలా అయిందా మళ్ళా? నీకు అర్థమైంది కాన్సెప్ట్ అర్థమైంది. అరే మాట పెండమ్మ అన్ననే పని వస్తుంది మరి. ఇగో మామ నాకు అవన్నీ తెలియదు. ఈసారి మాత్రం మొత్తం డెకరేషన్ హై లెవెల్ ఉండాలి. మొత్తం లోట్లు వరాలా కాదు, లోట్ల దండలు వేస్తాం మానవి. అది ఆడికి పోయింది. ఆడియాల లోట్ల దండ మొత్తం వేసి పారేస్తాం. అడే మొత్తం అబ్బా సత్తపూసలు అయ్యారు, నన్ను లెక్కలాడుతున్నావు. అరే సాయి నీకు యాదుకుందా? పోయినసారి గణపతి అంపైన రోజు డీజే ఓకే ఏం కాదు ఇంకోటి మళ్ళా